శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి డిసెంబర్ 31 తర్వాత ఒక స్త్రీ పేరు, ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కారణంగా తుఫాను లాంటి వార్తలు. ఏం జరుగుతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ నక్షత్రంలో ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో పూర్తి వివరాలు కూడా మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి వారికి డిసెంబర్ 31 తర్వాత ఒక స్త్రీ పేరు, ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయనే మనం చెప్పవచ్చును. ఇక మకర రాశి వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అనుకోని పరిణామాలను తెస్తుంది. ముఖ్యంగా స్త్రీలతో సంబంధం ఉన్న సంఘటనలు లేదా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కారణంగా వార్తలు అనేవి వస్తాయి. ఈ వార్తలు తుఫాను లాంటి ప్రభావాన్ని చూపవచ్చు. అంటే ఒక్కసారిగా ఊహించని మార్పులు అనేవి మీరు చూస్తారు. నక్షత్రాల ప్రభావానికి వచ్చినట్లయితే మకర రాశి వారికి ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కుటుంబంలో స్త్రీలతో సంబంధం ఉన్న విషయాలు పెద్ద చర్చకు దారితీస్తాయి. శ్రవణ నక్షత్రానికి వచ్చినట్లయితే వృత్తి సంబంధమైన మార్పులు, ముఖ్యంగా సహచరుల వల్ల కలిగే సమస్యలు వస్తాయి. ధనిష్ట నక్షత్రం వారికైతే ఆర్థిక విషయాల్లో అనుకోని ఖర్చులు, స్త్రీల కారణంగా వచ్చే నిర్ణయాలు కూడా మీరు ఈ సమయంలో చూస్తారు. తుఫాను లాంటి వార్తలు అంటే ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సంబంధాలలో విభేదాలు, కుటుంబంలో పెద్ద చర్చలు, వృత్తి జీవితంలో అనుకోని మార్పులు, ఆర్థిక విషయాలలో ఒత్తిడి, మీరు ఇవి చూస్తారు. ఇక పరిష్కారాలకు వచ్చినట్లయితే శ్రవణ నక్షత్రం వారు శనేశ్వరుని ప్రార్థన చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారాల్లో సూర్యనారాయణుడికి జపం అనేది చెయ్యాలి. ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం హనుమాన్ చాలీసా చదవాలి. ఇక సాధారణ పరిష్కారాలు చూసినట్లయితే స్త్రీలతో సంబంధం ఉన్న విషయాల్లో అవసరానికి మించి స్పందించకపోవడం ఎంతగానో శ్రేయస్కరం. శాంతంగా ఉండడం వల్ల తుఫాను లాంటి వార్తలు పెద్ద సమస్యగా మారకుండా మీరు నివారించవచ్చు. ఇక గ్రహస్థితి విశ్లేషణకు వచ్చినట్లయితే డిసెంబర్ 31 తర్వాత శని, గురు, కేతు స్థితులు మకర రాశి వారికి ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శని మకర రాశి అధిపతి కావడంతో ఈ పరిణామాలు మరింత గాఢంగా ఉంటాయి. ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రభావానికి వచ్చినట్లయితే ఈ వ్యక్తి స్నేహితురాలు, సహచరురాలు లేదా కుటుంబ సభ్యురాలు కూడా కావచ్చు. ఆమె మాటలు లేదా నిర్ణయాలు తుఫాను లాంటి వార్తలకు కారణమవుతాయి. ఇక కుటుంబ సంబంధాలకు వచ్చినట్లయితే కుటుంబంలో స్త్రీలతో సంబంధం ఉన్న చర్చలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా తల్లితో లేదా అక్కా చెల్లెళ్ళతో విభేదాలు అనేవి కూడా రావచ్చును. ఇక వృత్తి సంబంధాలకు చూసినట్లయితే ఉద్యోగంలో స్త్రీ సహచరురాలు లేదా ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి కారణంగా అనుకోని మార్పులు అనేవి కూడా మీరు చూస్తారు. పదోన్నతి ఆలస్యం లేదా ప్రాజెక్టులో సమస్యలు కూడా రావచ్చు. ఇక ఆర్థిక పరిస్థితులకు వచ్చినట్లయితే స్త్రీల కారణంగా అనుకోని ఖర్చులు అనేవి వస్తాయి. ధనిష్ట నక్షత్రం వారికి ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇక సంబంధాలు, ప్రేమ జీవితానికి వచ్చినట్లయితే ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి ప్రేమ సంబంధంలో తీవ్ర భావోద్వేగాలు అనేవి కలిగించవచ్చు. వివాహితులు అయితే భార్యతో చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలా మారవచ్చును. ఇక నక్షత్రాల వారికి ప్రత్యేక ప్రభావాలు కూడా మీరు ఈ సమయంలో చూడగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి
కుటుంబంలో పెద్దలతో విభేదాలు అనేవి మీరు చూస్తారు. శ్రవణ నక్షత్రం వారికి వృత్తి సంబంధమైన ఒత్తిడి అనేది చూస్తారు. ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పవచ్చు. ఇక పరిష్కారాలు జాగ్రత్తలు చూసినట్లయితే శనేశ్వరుని ప్రార్థన అనేది మీకు ఎంతగానో అవసరం. ఆదివారాల్లో సూర్యనారాయణుడికి జపం చేయడం కూడా ఎంతో మంచిది. మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం కూడా మీకు ఎంతగానో మంచిది. కాబట్టి మీ నక్షత్రం ఏదో, ఈ ప్రభావం ఎలా అనిపిస్తుందో మాకు కింద కామెంట్స్లో కూడా తెలియజేయండి. ఇక సామాజిక వర్గానికి వచ్చినట్లయితే మకర రాశి వారికి స్నేహితుల వర్గంలో అనుకోని చర్చలకు గురి అవుతారు. ముఖ్యంగా ఎస్ అక్షరంతో ఉన్న స్నేహితురాలు కారణంగా సమాజంలో చర్చనీయాంశం అవుతారు. కాబట్టి మీరు స్నేహితులతో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తున్నది. ఇక ఆధ్యాత్మిక సూచనకు వచ్చినట్లయితే గనక ఈ సమయంలో ధ్యానం, జపం, పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం చదవడం ఎంతో మంచిది. ఆరోగ్య సూచనలకు వచ్చినట్లయితే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో సంబంధం ఉన్న సమస్యలు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల శాంతి అనేది లభిస్తుంది. తుఫాను లాంటి వార్తలు వచ్చినా వాటి తర్వాత కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ మార్పు లేదా కొత్త ప్రాజెక్ట్స్ రూపంలో కూడా మీకు మంచి అవకాశాలు అనేవి కూడా వస్తాయి. అలానే ఎప్పటి నుండో చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. లేదంటే మీరు ఎప్పటి నుండో వేచి చూస్తున్న హైక్, మీరు అనుకున్న శాలరీ కూడా మీకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అలానే వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలను అనేవి కూడా మీరు ఈ సమయంలో చూడగలుగుతారు. అలానే స్థిరాస్తులకు వచ్చినట్లయితే కనుక మీరు ఎప్పటి నుండో కోర్టులో పోరాడుతున్న స్థిరాస్తులు కూడా మీకు ఇప్పుడు లభించే సమయం కూడా ఇది మంచి సమయం అనే మనం చెప్పవచ్చును. కాబట్టి ధనిష్ట నక్షత్రాన్ని వారికైతే ఇది మరింత ఆర్థిక లాభాన్ని అనేది తీసుకువస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 తర్వాత మకర రాశి వారికి తుఫాన్ లాంటి వార్తలు అనేవి తప్పవు. కానీ జాగ్రత్తలు, ప్రార్థనలు, శాంతిని పాటిస్తే ఈ ప్రభావం అనేది తగ్గుతుంది. ఎస్ అక్షరంలో ఉన్న వ్యక్తి కారణంగా వచ్చే పరిణామాలను సహనంతో ఎదుర్కోవాలి. మీరు మకర రాశి వారు అయితే మీ నక్షత్రం ఏదో కింద కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. అలానే మీకు ఈ ప్రభావం ఎలా ఉంటుందనుకుంటున్నారో కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీకు మంచి సమయం ప్రారంభమవుతుంది. ఇంతవరకు ఈ వీడియోని చూసినంత వరకు ధన్యవాదాలు. శుభమస్తు.